ఆగండి ఆగండి, రాంగ్ వీడియో కాదు, ఇది బైసన్ రివ్యూ వీడియోనే. ఈ మూవీ మొత్తంలో ఈ మ్యూజిక్కి చాలా సిగ్నిఫికెన్స్ చూపించారు, అందుకే పెట్టా. బై ద వే, ఇప్పుడే బైసన్ సినిమా చూసొచ్చా. కులాల కుమ్ములాటల సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పారంజిత్ ప్రొడక్షన్లో, మట్టి వాసన సినిమాలు తీసే ది గ్రేట్ మారీ సెల్వరాజ్ గారి డైరెక్షన్లో, చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా, అప్పట్లో తెలుగు సినిమాలు చేసే టైంలో గార్జియస్గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వచ్చిన టిపికల్ తమిళ్ లోకల్ ఫ్లేవర్ ఉన్న పక్కా కొలపిచ్చి మట్టి సినిమా బైసన్. ఈ సినిమా చూడగానే ఎంత కొత్త బట్టలు వేసుకున్నా సరే వెంటనే వెళ్ళి బురదలో పడి దొల్లాలనిపిస్తుంది. కబడ్డీ సినిమా కదా, మూవీ చూసిన తర్వాత మట్టి మీద మమకారం పెరిగిపోయింది అనుకోకండి, అదేం కాదు. ఈ సినిమాలో హీరో దగ్గర మొదలు పెట్టుకుని ఊళ్ళో ఉండే కుక్క పిల్ల వరకు అన్నీ బురదలోనే పడి కొట్టుకుంటుంటాయి. ప్రేమ వచ్చినా బురదలో పడతారు, కోపం వచ్చినా బురదలో పడతారు, నరుక్కోవాలన్నా, కొట్టుకోవాలన్నా, చంపుకోవాలన్నా, ఏ ఎమోషన్ వచ్చినా ముందు బురదలో పడి దొల్లాల్సిందే. మేబీ అందుకేనేమో ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో అనుపమక్క అంత బలంగా చెప్పింది, ఇది పక్కా మట్టి వాసన వచ్చే సినిమా అని. మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకి ఆ మట్టి వాసన వస్తుంది, అది వస్తుంది. లైక్ వర్షం పడినప్పుడు మనకి అది ఫీల్ అవుతుంది. సో అట్లాంటి సినిమాలు తీస్తారు ఆయన. నిజమే, థియేటర్ స్క్రీన్లో నుంచి బయటకు కొట్టింది మట్టి వాసన. దీనికి 100% కాదు 1000% క్రెడిట్ డైరెక్టర్ సెల్వరాజ్దే. సినిమాని న్యాచురల్గా తీయాలనే పిచ్చితో అండర్ గ్రౌండ్ లెవెల్ న్యాచురల్ మూవీ తీసేశాడు. ఇంకొక మెట్టు దిగుంటే ఆటవిక కంగువ అయిపోయేది. ఇక పారంజిత్ లాంటి కులపిచ్చి ప్రొడ్యూసర్ ఎంటర్ అయితే అందులోనూ రాజకీయాల్లో కానీ ఊళ్ళలో కానీ కదిలించి గొడవలు పెట్టి గ్యాంగ్ వార్ మూవీస్ తీసే మారీ లాంటి డైరెక్టర్ తోడైతే ఇంకేం అవుట్పుట్ వస్తుంది? ఇదిగో ఇలాంటి కులపిచ్చ కొట్టుకునే సినిమా వస్తుంది. సరిపోయారు ఇద్దరును. సరే, ముందుగా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. ఓ మారుమూల చిట్ట చివరి గ్రామంలో అట్టడుగు అణగారిన వర్గంలో పుట్టిన కిట్టయ్య తన జీవితంలో, తన ఊళ్ళో, తన ఊరి జనాల్లో ఉండే దిక్కుమాలిన పగలు, దరిద్రగొడ్డు ప్రతీకారాలను దాటుకుంటూ కులాల కంచెలను తెంచుకుంటూ తను కన్న కబడ్డీ కళని ఎలా సాకారం చేసుకున్నాడనేదే మూవీ స్టోరీ. సాధారణంగా అయితే మన తెలుగులో ఇలాంటి స్టోరీ తీస్తే, అంటే తీయరు, ఒకవేళ తీస్తే అంటున్నా, మన తెలుగు సినిమాల్లో ఇలాంటి స్టోరీ తీస్తే హీరోయిజాన్ని, హీరో చుట్టూ ఎమోషన్స్ని బలంగా బిల్డ్ చేసి జనాలని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ డైరెక్టర్ మారి అలాంటిదేం ట్రై చేయలేదు. హీరోకి ఎక్కడా హీరోయిజం ఉండదు. అసలు ఫస్ట్ హాఫ్లో పెద్దగా డైలాగులే ఉండవు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ మేనరిజం కానీ పక్కా ఊరివాడిలాగే డిజైన్ చేశారు. అందులో ధ్రువ్ కూడా బాగా సెట్ అయ్యాడు. అయితే డైరెక్టర్ మారి ఒక్క విషయంలో దెబ్బతిన్నాడు. సాధారణంగా సినిమాని జనాలకి సింపుల్గా అర్థమయ్యేలా తీస్తే జనాలు కనెక్ట్ అయ్యి మూవీ హిట్ అవుతుంది. కానీ మారీ సార్ తనలోని డైరెక్టర్ని కంప్లీట్గా మేల్కొలిపి జనాలకి ఏదో సుడోకు పజిల్ స్టైల్లో సినిమాని తీయడానికి ట్రై చేశాడు. హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ దగ్గర నుంచి హీరో మీద జరిగే అటాక్స్ వరకు అన్నింటినీ అవసరం లేని చోట వాటిని బలవంతంగా దూర్చి స్టోరీని కాంప్లికేటెడ్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ పీహెచ్డీ చదువు ఉండాలి, అప్పుడు కానీ ఈ మూవీ నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో హీరో హీరోయిన్కి లవ్ స్టోరీ ఉంటుంది, కానీ హీరో కంటే హీరోయిన్ వయసులో పెద్దది అని చూపిస్తారు. దానివల్ల ఊళ్ళలో ఉండే ఏజ్ ఫ్యాక్టర్ నమ్మకాన్ని తప్పు పట్టాలి అనుకున్నారు, ఓకే. బట్ దానికి సిగ్నిఫికెంట్ సీన్స్తో ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అది ఎక్కడా కనిపించదు. నెక్స్ట్, మూవీలో 2 వర్గాల మధ్య పగలు పెరిగిపోతాయి. అయితే ఇద్దరు మంచోళ్లే, ఇద్దరు వైపు వాళ్ళ వెర్షన్ కరెక్ట్గానే ఉంటుంది. కానీ చుట్టూ ఉండే వాళ్ళ వల్ల అది మొత్తం వర్గాలకే పాకిపోయి పచ్చబొట్లు పొడిపించుకునే పిచ్చి వరకు చేరుతుంది. ఇది కూడా సమాజంలో ఉండే అతిపెద్ద సమస్య. కానీ దీన్ని కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు మారి. ఇక మూడోది, స్పోర్ట్స్ సెలక్షన్స్లో పాలిటిక్స్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ప్లేయర్ల కెరీర్లు నాశనం అవుతాయని చెప్పాలనుకున్నాడు. కానీ ఆ విషయం జనాలు అర్థం చేసుకునే లోపే అంతా సుఖాంతం అయిపోతుంది. అంటే సమస్యలో ఉన్న డెప్త్ని ప్రజలకి బలంగా చెప్పలేకపోయాడు మారి. పోనీ సినిమాకి పివటల్ పాయింట్ అయిన కబడ్డీ స్పోర్ట్నైనా ఎలివేట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసేలా ఏమైనా హార్ట్ టచింగ్ మూమెంట్స్ చూపించాడా అంటే కనీసం మూవీలో మనకి ఒక్క కబడ్డీ మ్యాచ్ కూడా కంప్లీట్గా చూపించిందే లేదు. సినిమాలో క్లైమాక్స్ మ్యాచ్లో ఫైనల్ రైడ్ తప్పితే మూవీలో ఎక్కడా మనం కబడ్డీ స్పోర్ట్కి కనెక్ట్ కూడా కాలేం. ఈ విషయంలో కూడా డైరెక్టర్ మారి ఫెయిల్ అయ్యాడు. ఇక మూవీలో ఫస్ట్ నుంచి ఇండియా పాకిస్తాన్ సెంటిమెంట్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మరి అదైనా బలంగా చూపించాడా అంటే అదీ లేదు. జస్ట్ ఇండియా పాకిస్తాన్ అంటే జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు అనే ఉద్దేశం తప్పితే, ఇంత రైవల్రీ పెట్టినప్పుడు కనీసం దానికి న్యాయం చేయకపోతే జనాలు తిడతారు అనే ఆలోచన కూడా చేయలేదు మారీ సార్. ఎందుకో మరి. సాధారణంగానే మావన్నన్, కర్ణన్ లాంటి సినిమాల్లో సింగిల్ పాయింట్గా కనెక్ట్ అయిన మారీ ఈ సినిమాలో అనవసరంగా పారంజిత్ మాయలో పడి తన మార్కుని పక్కన పెట్టి కులాల కొమ్ములాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే ఇది స్పోర్ట్స్ మూవీ కావడంతో రెండింటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం కాక
కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేసాడు. ఫైనల్గా అట్టర్ ఫ్లాప్ మూవీతో బొక్క బోర్లా పడ్డాడు. ఇక మూవీ చూస్తే ఖచ్చితంగా చాలా సీన్స్ కట్ చేశారని, కనీసం ఒక 1 అవర్ మూవీ ఎడిటింగ్లో లేచిపోయిందని అర్థమవుతుంది. మేబీ అనుపమ పాప సీన్స్ కూడా అక్కడే లేచిపోయి ఉంటాయి. అండ్ అందుకే సెకండ్ హాఫ్లో ఆఖరిలో కానీ కనపడదు పాప. ఓవరాల్గా అన్వాంటెడ్ కాంప్లికేషన్స్తో నిండిన అన్నెసెసరీ ల్యాగ్ స్టోరీ అనిపిస్తుంది బైసన్ మూవీ. ఇక మూవీ ప్రొడ్యూసర్ పారంజిత్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఆయన సినిమాలే ఇంత కులపిచ్చి మూవీస్. ఇంతకుముందు కూడా ఒక సినిమా తీసే టైంలో ఒక వర్గానికి పేపర్ కప్లో టీ ఇచ్చి వివక్ష చూపిస్తారు అంటూ ఏదేదో మాట్లాడాడు. మూవీలో కూడా అంబేద్కర్ ఫోటోపై మాటి మాటికి ఫోకస్ చేస్తూ హీరో క్యాస్ట్ అనే ఆడియన్స్కి తెలిసేలా చేశాడు. మరీ ఇంతలా కులపిచ్చి చూపిస్తే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది భయ్య. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం హీరో ధ్రువ్ గురించే చెప్పుకోవాలి. చియాన్ విక్రమ్ తనయుడిగా తెర మీద ఖచ్చితంగా తన తండ్రి విక్రమ్ యంగర్ వెర్షన్ని చూపించాడు. బట్ ఫేస్లో ఒక్క ఫీలింగ్ కూడా పలకలేదు. ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో, బాధపడుతున్నాడో, కోప్పడుతున్నాడో ఏమీ అర్థం కాదు. యాక్టింగ్ బిలో యావరేజ్ అంతే. అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ ఆదిత్య వర్మ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి యాక్టింగ్ అంతంత మాత్రంగా ఉన్నా జనాలు ఎక్స్క్యూజ్ చేసేశారు. కానీ ఇంత డెప్త్ ఉన్న మూవీలో కూడా ధ్రువ్ యాక్టింగ్ చాలా చప్పగా ఉండడం ఇరిటేట్ తెప్పిస్తుంది. ఇక మూవీకి ముందు తెలుగులో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ గురించి ఓ రేంజ్లో చెప్పింది. ఇది మట్టి వాసన వచ్చే సినిమా. ఈ మూవీలో అసలు అందరూ నిజమైన ఊరి వాళ్లే. అందరూ అదరగొట్టేశారు. నాకైతే ఈ సినిమా చేశాక ఇంకో సినిమా చేయాలనిపించలేదు అని తెగ డబ్బా కొట్టేసింది. తీరా సినిమా చూస్తే అసలు మూవీలో అక్కకి ఉందే 3-4 సీన్లు అంతే. అవి కూడా చిన్న చిన్న సీన్లు. ఏ మాత్రం కథపై ఇంపాక్ట్ చూపించలేని పాత్ర అనుపమది. మరి దీనికి ఇంతలా ఫీల్ అయిపోయింది ఏంటో అక్క. అయితే అనుపమ కంటే కొంచెం ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ రజిషా విజయంది. కిష్టప్ప తన కబడ్డీ కళని నిజం చేసుకోవడానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చే అక్కగా బాగా నటించింది ఆవిడ. ఇక మూవీలో నా వరకు బలమైన పాత్ర అనిపించింది హీరో తండ్రి క్యారెక్టర్. సీనియర్ యాక్టర్ పశుపతి చాలా చాలా అద్భుతంగా చేశారు. చుట్టూ క్రూర మృగాలు లాంటి జనాల నుంచి, ఊరి పగల నుంచి కొడుకుని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతడిని గొప్పవాడిని చేయాలనుకునే తండ్రి క్యారెక్టర్లో పశుపతి జీవించేశారు. ఆయన తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవ్వరూ చేయలేరేమో అనిపించేలా నటించారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ రేంజ్లో పర్లేదనిపించారు. అయితే ఇవన్నీ అంతంత మాత్రంగానే ఉన్నా నా వరకు అస్సలు నచ్చని, బాగా డిసప్పాయింట్ చేసిన ఆస్పెక్ట్ కెమెరా వర్క్. స్పోర్ట్స్ జోనర్ మూవీస్లో కెమెరాని ఎంత అద్భుతంగా వాడితే అంత స్పెక్టాక్యులర్ అవుట్పుట్ వస్తుంది. అంతేకాదు ఇప్పుడున్న టెక్నికల్ కెమెరాలు వాడితే అసలు ఆడియన్స్ని కబడ్డీ మ్యాచ్లతోనే కట్టిపడేసేయచ్చు స్టోరీతో అవసరమే లేకుండా. కానీ సినిమాలో ప్రతి మ్యాచ్ని ఏదో ప్రో కబడ్డీ లీగ్ లైవ్ మ్యాచ్ చూపించినట్లు వైడ్ యాంగిల్ షాట్స్ తప్ప ఇంపాక్ట్ఫుల్ షాట్ ఒక్కడి కూడా చూపించలేకపోయాడు కెమెరామెన్ ఎజిల్ అరసు. దానివల్ల కనీసం భీమిలి కబడ్డీ జట్టు మూవీలో కబడ్డీ మ్యాచ్ చూసినప్పుడు కలిగిన మినిమం ఫీలింగ్ కూడా ఈ మూవీలో కబడ్డీ మ్యాచ్లు చూస్తే అనిపించదు. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫైనల్గా ఒక్కటే మాట, ఇది ఓ సెట్ ఆఫ్ మట్టి వాసన మూవీస్ చూసే ఆడియన్స్కి మాత్రమే నచ్చే సినిమా. సినిమా మొత్తం ల్యాగ్ ప్రోమాక్స్ లెవెల్లో కంప్లీట్ కాంప్లికేటెడ్ స్టోరీలా అనిపిస్తుంది. ఇట్లాంటి సినిమాలు ఇలానే ఉంటారా, నీకు తెలియకుండా సినిమా చూసి ఓవర్ యాక్షన్ చేయకు అంటారా? నిజమే, సొసైటీలోని ప్రాబ్లమాటిక్ యాంగిల్ని చూపించే సినిమాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. కానీ అది మనసుకు హత్తుకునేలా సినిమా తీసినప్పుడు. బట్ ఈ సినిమా అలా లేదే. ఏం చేయాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో చెప్పకుండా, చూపించకుండా, తీయకుండానే సినిమాని కంప్లీట్ చేశాం అని చేతులు దులిపేసుకున్నారు. మరి అలాంటి సినిమా అద్భుతంగా ఉందని నేను ఎలా చెప్పను? సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఉందిరా ఈ సీన్ నిజంగా మనసుని టచ్ చేసింది అనే సీన్ ఒక్కటి కూడా నాకైతే కనిపించలేదు. మరి అలాంటప్పుడు ఈ సినిమా బాగుంది అని నేను ఎలా చెప్పను? అందుకే నా రివ్యూ అయితే ఇదే. అయితే సినిమా మొత్తంలో నాకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పర్లేదు, ప్రతి సీన్కి పర్ఫెక్ట్ యాప్ట్ బీజీ ఇచ్చాడు నివాస్ ప్రసన్న. కానీ పాటల విషయంలో కంప్లీట్ ఫెయిల్ అయినట్లు అనిపించాడు. ఇక మూవీలో బాగా అనిపించిన ఇంకో ఎలిమెంట్ విలన్స్ క్యారెక్టరైజేషన్. ప్రస్థానం మూవీలో సాయి కుమార్ అంటాడు, హీరోలు విలన్లు లేరి లోకంలో ఆకలి, అహం ఇవే మనిషిని హీరోగా విలన్గా మారుస్తాయి అని. సేమ్ అలాగే ఈ మూవీలో కూడా 2 వర్గాల విలన్స్ ఏదో కక్షతో కొట్టుకున్నట్లు, క్రూరులు ఈగోతో నరుక్కుని చంపుకున్నట్లు కాకుండా వాళ్ళని వాళ్ళ పాయింట్కి స్టిక్ చేశాడు. వాళ్ళలోనూ బెటర్ సైడ్ ఉంటుందని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేదానికి జస్టిఫికేషన్ ఉంటుందని కొన్ని డైలాగ్స్లో చాలా క్లియర్గా చెప్పించాడు మారి. అయితే కొన్నిసార్లు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పే మాటలు విని తప్పులు చేస్తారని కూడా చూపించాడు. ఈ విషయంలో మారికి 1-2 ప్లస్ మార్కులు వేయచ్చు. ఫైనల్గా ఇది బైసన్ రివ్యూ. మరి ఇలాంటి టిపికల్ తమిళ్ లోకల్ మూవీస్ నచ్చేవాళ్ళు, ఇలాంటి మూవీస్ చూడాలనుకునేవాళ్ళు ధైర్యంగా మూవీకి వెళ్ళండి. లేదు మాకు మాస్ మసాలా కమర్షియల్ మూవీసే ఇష్టం అంటారా?
అలాంటప్పుడు డూడ్, కే ర్యాంప్, తెలుసు కదా అలాంటి సినిమాలు ఉన్నాయి కదా, వాటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను.